అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో భారీగా నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొలకల చెరువు మండల కేంద్రంగా పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు రంగంలోకి దిగారు. సుమారు 2 కోట్ల విలువ చేసే నకిలీ మద్యంతో పాటు అత్యాధునిక యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్పిరిట్ క్యాన్లు, సరఫరాకు సిద్ధంగా ఉన్న మద్యం సీసాలతో పాటు వివిధ బ్రాండ్స్కు చెందిన లేబుల్స్, మూతలను సీజ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. కలరు వచ్చేదానికి లిక్కర్ కలరు, అదేవిధంగా ఫ్లేవర్, అది బ్రాందీనా విస్కీనా ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత మొత్తం అంతా అది కలపడానికి కూడా ఒక మోటార్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ మోటార్ ద్వారా కలపడం జరుగుతుంది. కలిపిన తర్వాత వాటర్ పోవడానికి, లోపలికి పోవడానికి ఒక పైపు, కలిపిన తర్వాత దాన్ని బ్లెండ్ అంటాము. ఇంకా లిక్కర్ రెడీగా బాటిలింగ్ చేయడం కోసం అది ఏదైతే ఉందో బయటికి రావడానికి ఇంకో పైపు పెట్టుకున్నారు. అది వచ్చిన తర్వాత ఏదైతే మన స్పిరిట్ క్యాన్లో ఎంటీ అయిపోతాయి కదా, 35 లీటర్లు ఒక్కొక్క క్యాను, వాటిలో మళ్ళీ బ్లెండ్ని ఫిలప్ చేసుకుంటున్నారు. చేసుకొని మాన్యువల్గా ఈ ఖాళీ బాటిల్స్ తెచ్చుకొని, ప్లాస్టిక్ బాటిళ్ళన్నీ ఆ ఖాళీ బాటిల్స్లో మాన్యువల్గా నింపి ఇక్కడ క్యాప్స్ ఫిక్స్ చేయడానికి ఫేక్ క్యాప్స్ కూడా పెట్టుకున్నారు. అది ఫిక్స్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి. ఒక 2 మిషన్లు మాన్యువల్ ఉన్నాయి, ఒకటి సెమీ ఆటోమేటిక్ ఉంది. ఇంతకుముందు చూసినప్పుడు మాకు ఒకటే కనపడింది. మళ్ళీ అంతా వెరిఫై చేస్తే 2వ మాన్యువల్ మిషన్ కూడా కనపడింది. ఆ మాన్యువల్ మిషన్ ద్వారా మూతలన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలా ఫిక్స్ చేసిన వాటికి వెంటనే పక్కన ఫేక్ లేబుల్స్ పెట్టుకొని ఉన్నారు. అది ఇంకొక వ్యక్తి ఆ లేబుల్ వేసేస్తాడు ఫాస్ట్గా. అంటే ఫిల్ చేసే వ్యక్తి ఒకరు, క్యాప్ బిగించే వ్యక్తి ఒకరు, లేబుల్ వేసే వ్యక్తి ఒకరు. లేబుల్ వేసిన తర్వాత హీల్ అంటాం, హోలోగ్రాఫిక్ లేబుల్ అది పైన వేస్తారు మూత మీద. అది ఒరిజినల్ కాదా అని తెలుసుకోవడం కోసం. ఇది డూప్లికేట్, అది కూడా వేశారంటే దాన్ని మళ్ళీ మేము స్కాన్ చేసుకుంటే తప్ప అది కనపడదు. మొత్తం అంతా ఆంధ్ర లేబుల్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఫేక్ తయారు చేసుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మొలకల చెరువు వద్ద, అన్నమయ్య జిల్లా మొలకల చెరువు వద్ద పోలీసులు సుమారు 2 కోట్ల విలువ చేసిన నకిలీ మద్యాన్ని, అలాగే కొన్ని మెషిన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో దుండగులు ఎటువంటి యంత్రాలను ఉపయోగించి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. రాధిక, అన్నమయ్య జిల్లా మొలకల చెరువు పీటీఎం మధ్యలో ఉన్న ఓ ప్రాంతంలో గత 6 నెలలుగా ఏదైతే నకిలీ మద్యాన్ని తయారు చేసే యూనిట్ను నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం దాడులు జరిగాయి. 1 కోటి రూపాయలు విలువైన మద్యంతో పాటు 2 కోట్ల రూపాయలు విలువైన యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఒక సెటప్ ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో ఇక్కడ మద్యాన్ని చేసి ఇటు కర్ణాటకతో పాటు ఆంధ్రాలోని పలు ప్రాంతాలకు వీరు తరలిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఏదైతే మద్యం దుకాణాలు కాకుండా బెల్ట్ షాపులను టార్గెట్ గా చేసుకుని వీరు ఈ విధంగా మద్యాన్ని పెద్ద ఎత్తున తరలిస్తున్నట్లు సమాచారం. పోలీసు ఎక్సైజ్ శాఖకు వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు. 9 మందిని అదుపులోకి తీసుకున్నారు, మరికొంతమంది పరారయ్యారు. దీని వెనుక ఒక అధికార పార్టీకి చెందిన ఒక కీలకమైన వ్యక్తి ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పోలీసులు, అదేవిధంగా ఏదైతే ఎక్సైజ్ శాఖ కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు వ్యక్తి ఎవరు అన్న కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఎక్సైజ్ చంద్రశేఖర్ రెడ్డి చెప్పినట్లు, ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి చెప్పినట్లు అధునాతనమైన యంత్రాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేసి పెద్ద ఎత్తున వీరు ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది కర్ణాటక సరిహద్దులో ఉండడం వల్ల అటు కర్ణాటకతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు మద్యాన్ని ఈ విధంగా కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్మినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చీప్ లిక్కర్ ను టార్గెట్ గా చేసుకుని ఈ మద్యాన్ని తయారు చేసినట్లు తెలుస్తుంది. దీంతో పాటు లేబుల్స్, అదేవిధంగా కల్తీ సారాకి సంబంధించి 35,000 లీటర్ల సారా కూడా దొరికినట్టు తెలుస్తుంది. అదేవిధంగా లేబుల్స్, వీటితో పాటు సుమారు 1 లక్ష సీసాలు, ఖాళీ సీసాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇది పెద్ద ఎత్తున సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో నకిలీ మద్యాన్ని తయారు చేసి యూనిట్ పట్టుబడడం మొట్టమొదటిసారిగా అని చెప్పవచ్చు. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.